మోదీ అధ్యక్షతన జరిగిన సిసిఎస్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింధు జలాల ఒప్పందం నిలిపివేస్తున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. కటారి చెక్పోస్టు మూసివేత, ప్రత్యేక వీసాలు రద్దు చేశామని తెలిపారు. ఇక భారత్ నుంచి వెళ్లిపోవాలని పాక్ హైకమిషన్ను ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. పాక్ పౌరులను భారత్లోకి అనుమతించేది లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇక భారత్లో ఉన్న పాక్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలని తెలిపింది. మోదీ అధ్యక్షతన జరిగిన సిసిఎస్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింధు జలాల ఒప్పందం నిలిపివేస్తున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, మోదీ అధ్యక్షతన జరిగిన సిసిఎస్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పాక్ పౌరులు వెంటనే భారత్ను విడిచిపెట్టి వెళ్లాలంటూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నిన్న జరిగిన ఏదైతే జమ్మూ కాశ్మీర్ సంబంధించి అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో జరిగిన ఏదైతే ఉగ్రదాడికి సంబంధించి ఆ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున అలర్ట్ చేసింది. దాంతో పాటు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి నిన్ననే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. తదనంతరము వెంటనే హోంమంత్రి అమిత్ షా సైతం శ్రీనగర్కి వెళ్లి అక్కడ ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్ చేశారు. భద్రతా దళాలకు కొంత ధైర్యం చెప్పారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఏదైతే పర్యాటకులపైన దాడి జరిగిందో దీన్ని ఉగ్రదాడికి సంబంధించి దీన్ని ఖచ్చితంగా మనం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎంతటి వారినైనా మట్టు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి నిన్న హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఇవాళ వారికి అక్కడ ఎవరైతే చనిపోయిన టూరిస్టులు ఉన్నారో వారందరికీ కూడా నేను ఇవాళ నివాళులర్పిస్తూ ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం కీలకమైన సమావేశాలు ఏర్పాటు చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఏదైతే త్రివిధ దళాల సమావేశం కావచ్చు, తర్వాత హోంమంత్రి సమావేశం కావచ్చు, తర్వాత మోడీ ప్రత్యేకంగా సిసిఏ సమావేశం ఏర్పాటు చేశారు. సిసిఏ సమావేశంలో పలు కీలకమైన అంశాలపైన కూడా చర్చలు తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఏదైతే సింధు జలాలకు సంబంధించిన ఒప్పందం వెంటనే నిలిపివేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీకి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా అటారీ చెక్ పోస్ట్ వెంటనే మూసివేయాలి, అటారీ బార్డర్ ఏదైతే ఉందో దాన్ని మూసివేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేశారు. విజాలు పాక్ సంబంధించిన పౌరులకు విజాలు రద్దు చేయాలి. ఆ పాక్ పౌరులు ఎవరైనా ఉంటే వెంటనే దేశాన్ని విడిచి వెళ్లిపోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. భారత్ నుంచి వెళ్లిపోవాలని పాక్ హైకమిషన్ తో పాటు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాక్ హైకమిషన్ కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పేసి కూడా ఏదైతే విక్రమ్ మిశ్రీ విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శి చెప్పారు. ఏదైతే ఇవాళ నిన్న జరిగిన దాడి ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్పినప్పటికీ అక్కడ ఏ విధంగా జరిగింది, ఉగ్రవాదులు ఏ విధంగా చొరబడ్డారు అనే కోణంలో కూడా ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మోడీ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఏదైతే సర్జికల్ స్ట్రైక్ జరిగిందో అదే విధంగా సర్జికల్ స్ట్రైక్ చేసే ఆలోచనలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పాక్ పౌరులను వెళ్లిపోవాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇటు ఏదైతే అటారీ బార్డర్ లో అట్టహాసంగా జరుగుతాయి. అలాంటి అటారీ బార్డర్ ను కూడా క్లోజ్ చేస్తున్నట్టు ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ సెక్రటరీ చెప్పినట్టు సమాచారం అందుతుంది. మొత్తానికి ఏదైతే ఈ జమ్మూ కాశ్మీర్ ఇష్యూ ఉందో దీన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తీవ్రంగానే పరిగణిస్తుంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది, భద్రతా దళాలను అప్రమత్తం చేస్తుంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లో టూరిస్టులు సైతం భద్రత పెంచారు. వచ్చి అక్కడ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా వెళ్లిపోవాల్సింది ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే అనంతనాగ్ పహల్గామ్ లో ఉన్న ఆ టూరిస్ట్ స్పాట్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మొత్తానికి వాళ్ళ కేంద్ర మంత్రి కేబినెట్ సమావేశం కావచ్చు, రాజ్నాథ్ సింగ్ సమావేశం కావచ్చు, ఇప్పుడు మోడీ అధ్యక్షతన జరిగిన సెక్యూరిటీ ఏదైతే రక్షణ శాఖకు సంబంధించిన సమావేశంలో కూడా పలు కీలక అంశాలపైన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో యావత్ ప్రపంచమంతా కూడా దేశం వైపు చూస్తుంది. ఈ నేపథ్యంలోనే పాక్ మాత్రం అంటే పాకిస్తాన్ కి కొంత హెచ్చరికలు జారీ చేసినట్టు కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.
1. The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. 2. The integrated checkpost Atari will be closed with immediate effect. Those who have crossed over with valid endorsements may return through that route before 1 May 2025. 3. Pakistani nationals will not be permitted to travel to India under the SAARC visa exemption scheme visas. Any SVES visas issued in the past to Pakistani nationals are deemed cancelled. Any Pakistani national currently in India under SVES visa has 48 hours to leave India. 4. The Defence, Military, Naval and Air advisors in the Pakistani High Commission in New Delhi are declared persona non grata. They have a week to leave India. India will be withdrawing its own Defence, Navy and Air advisors from the Indian High Commission in Islamabad. These posts in the respective High Commissions are deemed annulled. 5 support staff of the service advisors will also be withdrawn from both High Commissions. 5. The overall strength of the High Commissions will be brought down to 30 from the present 55 through further reductions to be effected by 1st May 2025.